హలో. హలో. హలో కాంతి, నీ వాయిస్ రావట్లేదు. ఓకే ఓకే. చిన్ని ఏమైంది చిన్ని? స్టార్ట్. ఎవరికో మాట్లాడినావు కదా. సరే ఓకే. చిన్ని అట్లనే కొన్ని క్వశ్చన్స్ కూడా రెడీ చేసి పెట్టు. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఫస్ట్ వెంటనే అయిపోద్ది. అయిపోయినాక నెక్స్ట్ స్ట్రింగ్స్ కానీ ఏమని తీసుకో క్వశ్చన్స్. అవును కాంతి, మ్యాట్రిక్స్ లో కూడా డౌట్స్ ఉన్నాయి కాంతి. అరే ఏంటి? కాంతి, కౌశిక్. హలో కౌశిక్, అరే మీ చెల్లిని జాయిన్ అవ్వమంటారా? క్లాస్ ఉంది. అవునా, సరే సరే, ఓకే ఓకే. జాయిన్ అవ్వమండి, మధ్యలో క్లాస్ రికార్డింగ్ అవుతుంది. ఉంటుంది ఉంటుంది. సరే ఓకే. చిన్ని కాంతి, ఏంటి మ్యాట్రిక్స్? మ్యాట్రిక్స్ లో వాడు వింత క్వశ్చన్ అడుగుతుంది కాంతి, ట్రాన్స్పోజ్ అవన్నీ. మొన్న ట్రాన్స్పోజ్ అయిపోయింది కదా. చేసాం కాంతి. ఇంకేమైనా అట్లున్నాయి అట్లా వింత వింతది. డయాగ్నల్ అది గా నువ్వే ఎలిమెంట్స్ ఫిల్ చేయడము. అదే నేనా? చెప్తున్నా. క్వశ్చన్స్ నువ్వు ఏం తీసుకుంటావు ఆ క్వశ్చన్స్ నేను చెప్తా అని చెప్పిన. ఓకే ఓకే కాంతి. సరే, ఈ లోపు ఈ మల్టిప్లికేషన్ అయిపోయే లోపు నువ్వు మ్యాట్రిక్స్ బేస్డ్ క్వశ్చనా స్ట్రింగ్ బేస్డ్ క్వశ్చనా ఏదో ఒకటి తీసుకో. సరే. లేదా స్ట్రింగ్స్ తీసుకో, ఆ తర్వాత మళ్ళీ మ్యాట్రిక్స్ వేసుకుందాం. సరే కాంతి. ఓకే చిన్న. సో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎప్పుడు చేస్తాము? Number of rows in first matrix is equal to number of columns in the second matrix. Number of rows in first matrix is equal to number of columns in the second matrix. రాంగ్ చెప్తున్నా చిన్ని. ఉల్టా చెప్పినానా? నంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఫస్ట్ మ్యాట్రిక్స్ ఇస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఫస్ట్ మ్యాట్రిక్స్ షుడ్ బి ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ సెకండ్ మ్యాట్రిక్స్ కదా. ఈ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే రాస్తాం. సో మొన్న మనం చేసిన దానికి ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తాం. మళ్ళీ బేసిక్ నుంచి ఏం చెప్పాను, ఆల్రెడీ ఇక్కడ జనరలైజ్ చేసేసినాం కదా కంప్లీట్ గా. మ్యాట్రిక్స్ అడిషన్ కానీ మ్యాట్రిక్స్ యాక్సెప్ట్ చేయడం కానీ అది క్లియర్ కదా. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? నిన్నే కదా అందరిని అడుగుతున్నా చిన్న. ఓకే, బిందుకు అదే దీని కంటిన్యూషన్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాం అది నేను. ఓకే, సో ఏమైనా 2 మ్యాట్రిసెస్ తీసుకుంటాం, యాక్సెప్ట్ చేస్తాము. చేసిన తర్వాత జనరల్ గా నెంబర్ ఆఫ్ రోస్ అంటే ఎట్లా తీసుకుంటున్నాం మనం? నెంబర్ ఆఫ్ రోస్ అనేది పైథాన్ లో మ్యాట్రిక్స్ యాక్సెప్ట్ చేసేది ఏ ఫార్మాట్ లో? అది లిస్ట్ ఆఫ్ లిస్ట్ ఫార్మాట్ లో, అంటే నెస్టెడ్ లిస్ట్ ఫార్మాట్ లో యాక్సెప్ట్ చేస్తున్నాం. ఓకే, సో దీంట్లో నుంచి రోస్ కావాలి అంటే మన రిప్రజెంటేషన్ లో ఏంటిది రోస్ కావాలంటే? ఇదేంటి ఏ ఆఫ్ లెంత్ ఆఫ్ ఏ ఆఫ్ ఎందుకంటే ఏ ఆఫ్ 1, 2, 4, 2 ఇది ఈ పర్టికులర్ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ ఇది పైథాన్ లో. ఓకే కదా. సో దీంట్లో ఎన్ని రోస్ ఉన్నాయి కావాలి అంటే లెంత్ ఆఫ్ ఏ చెక్ చేస్తే ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్. ఓకే, సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 2 ఎలిమెంట్స్ కాబట్టి 2 రోస్ అని వస్తుంది. నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే లెంత్ ఆఫ్ ఏ ఆఫ్ 0. ఓకే, సో మల్టిప్లికేషన్ ఫస్ట్ మనం మల్టిప్లికేషన్ చేయాలా వద్దా డిసైడ్ అవ్వడానికి కండిషన్ ఏంటి? లెంత్ ఆఫ్ ఏ ఆఫ్ 0 షుడ్ బి ఈక్వల్ టు లెంత్ ఆఫ్ బి.
ఓకే, ఇది ఫస్ట్ కండిషన్. ఈ కండిషన్ ఒకవేళ సాటిస్ఫై అయితే అప్పుడు నువ్వు మల్టిప్లికేషన్ ఎట్లా చేస్తావు, మల్టిప్లికేషన్ ఏం చేయాలనేది అప్పుడు డిసైడ్ అవ్వచ్చు. ఓకే, అండ్ రిజల్టెంట్ సైజ్ ఏముంటుంది, మ్యాట్రిక్స్ సైజ్ ఫస్ట్ నువ్వు చెప్పినావు కదా, అది ఉంటుంది. నెంబర్ ఆఫ్ రోస్ ఫస్ట్ మ్యాట్రిక్స్ బై నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ సెకండ్ మ్యాట్రిక్స్. ఓకే, సో ఇప్పుడు దీనికి సో ఈ కండిషన్ ఓకే కదా. ఓకే ఓకే. సో మల్టిప్లికేషన్ ఎట్లా చేస్తాం, ఏబి ప్రొడక్ట్ ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ కి ఫస్ట్ ఎలిమెంట్ కోసం ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలమ్. కరెక్ట్. యా, నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ కావాలంటే ఫస్ట్ రో ఇంటూ సెకండ్ కాలమ్. ఓకే, దీన్ని ఇండెక్స్ వైజ్ ఒకసారి ఇండెక్స్ వైజ్ గా చూద్దాము. సో ఫస్ట్ ఎలిమెంట్ కావాలంటే నేను ఎట్లా ఆపరేట్ చేయాలి, ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలమ్ కదా, అంటే 0 0 ఎలిమెంట్ ఇంటూ 0 0 ఎలిమెంట్. ఓకే, ప్లస్ ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్ 0 1 ఇంటూ 0 0 1 ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్ కదా, 0 1 ఇంటూ 0 1 కాంతి. హలో, 0 1 ఇంటూ 0 1. ఓకే, 1 0 1. ఫస్ట్ ఎలిమెంట్ ఏం చేస్తాం, 1 ఇంటూ 1 ప్లస్ 2 ఇంటూ 1, 2 ఇంటూ 1 ఇది. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ కావాలంటే ఫస్ట్ రో ఇంటూ సెకండ్ కాలమ్ 1 ఇంటూ 3 ప్లస్ 2 ఇంటూ 1. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ కావాలంటే 4 ఇంటూ 1 ప్లస్ 2 ఇంటూ బిలో 1. ఓకే, ఫోర్త్ వన్ 4 ఇంటూ 3 ప్లస్ 2 ఇంటూ 1. ఓకే, సో దీని ఇండెక్స్ వైజ్ డికోడ్ చేస్తే ఎక్కడ వస్తుంది, ఫస్ట్ ఎలిమెంట్ ఇది 0 0 ఎలిమెంట్ ఇంటూ దేనికి చేస్తున్నాం, ఇక్కడ కూడా 0 0 ఎలిమెంట్ కి. ఓకే ఓకే, ప్లస్ నెక్స్ట్ 0 1 ఎలిమెంట్ ఇస్ మల్టిప్లైడ్ విత్ 1 0 ఇంటూ 1. ఓకే, మళ్ళీ 1 0 0 ఇంటూ నెక్స్ట్ ఇది సేమ్ 0 0 0 ఇంటూ 0 0 ఇంటూ 0 1. నెక్స్ట్ 0 1 ఇంటూ 1 1. ఓకే, నెక్స్ట్ ఈ ఎలిమెంట్ కి వస్తే 1 0 ఇంటూ 0 0. నెక్స్ట్ ప్లస్ 1 1 ఇంటూ 1 0. ఈవెన్ ఇక్కడ కూడా 1 0 ఇంటూ 1 1. ఓకే, ప్లస్ 1 1 ఇంటూ 1 1. 0 1 కాంతి. సారీ 0 1. ఓకే, డన్, క్లియర్ కదా. సో ఇప్పుడు ఒక పర్టికులర్ ఆపరేషన్ మనం పర్ఫామ్ చేయడానికి ఎన్ని మూవ్స్ అవుతున్నాం, ఇప్పుడు సపోజ్ ఇండెక్స్ ఉంది అనుకో, ఇక్కడ ఏవి ఫిక్స్ ఉన్నాయి, ఏవి వేరియబుల్ గా మారుతున్నాయి. అంటే అడిషన్ చేయడానికి ఐజే అని నేను 2 వేరియబుల్స్ తీసుకుంటే ఏ ఆఫ్ ఐజే ఇస్ ఈక్వల్ టు సి ఆఫ్ ఐజే ఈక్వల్ టు ఏ ఆఫ్ ఐజే ప్లస్ బి ఆఫ్ ఐజే అని డైరెక్ట్ గా రాసేసిన. అవునవును. ఓకే, బట్ ఇక్కడ అట్లా రాయడానికి లేదు, ఎందుకు, ఐజే అనేది ఒకటే మారట్లేదు, అక్కడ ఏంటి రో వైజ్ అడిషన్ చేస్తున్నా కాబట్టి 0 0 ప్లస్ 0 0, నెక్స్ట్ 0 1 ప్లస్ 0 1. ఓకే, 1 0 ప్లస్ 1 0, 1 1 ప్లస్ 1 1, ఇదే కదా అక్కడ అయింది. ఇక్కడ అయినప్పుడు ఏం చేసిన, ఫస్ట్ ఐ వాల్యూ ఫిక్స్ చేసుకున్నా, 0 ఉంది కాబట్టి. జే వాల్యూని ఒకసారి 0 పెట్టినా, ఒకసారి 1 పెట్టినా, ఆపరేషన్ ఫస్ట్ రో అయిపోయింది. నెక్స్ట్ ఏంటిది, ఐ వాల్యూ 1 ఫిక్స్ చేసి పెట్టుకుంటే జే వాల్యూ 0 ఒకసారి పెట్టి 2 ఎలిమెంట్స్ యాడ్ చేసిన, నెక్స్ట్ జే వాల్యూ 1 పెట్టి 2 ఎలిమెంట్స్ యాడ్ చేసిన. ఇక్కడికి అడిషన్ ప్రాసెస్ అయిపోయింది. బట్ మల్టిప్లికేషన్ లో నీకు అలా ఫిక్స్ చేసుకోవడానికి ఏమైనా ఉన్నాయా, ఎన్ని వేరియబుల్స్ కావాలి, ఇక్కడ ఎట్లా పర్ఫామ్ చేస్తాం, ఇక్కడ ఫిక్స్ చేసుకోవడానికి అంటే 0 ఇక్కడ కూడా ఫిక్స్ చేసుకోవాలి, 0 ఇంకా 1 లైన్ జరుగుతున్నాయి మొత్తం. ఓకే, ఫస్ట్ రో మీద ఆపరేట్ చేస్తున్నప్పుడు హలో 0 మంచినే చెప్పండి. ఫస్ట్ రో మీద ఆపరేట్ చేస్తున్నాం,
A of 00 ఓకే, వెళ్ళాలి కదా లిస్ట్ ఇక్కడ లోకి. ఓవరాల్ గా 00000101. ఓకే, ఫస్ట్ ట్రాన్సిషన్ తీసుకో, 00 ఎలిమెంట్ ఇంటూ 00 ఎలిమెంట్. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటిది 0110 ఎలిమెంట్. సో ఫస్ట్ అండ్ లాస్ట్ ఇక్కడ ఫిక్స్ ఉంది. ఫస్ట్ అండ్ లాస్ట్ ఫిక్స్. నెక్స్ట్ ఏం చేస్తాం కాంతి? ఓకే, అర్థమో లేదా? నెక్స్ట్ ఇక్కడ ట్రాన్సిషన్ తీసుకో, 00 ఇంటూ 01 చేసిన ఒకసారి, నెక్స్ట్ 01 ఇంటూ 11 చేసిన. ఓకే, సో ఇక్కడ ఈ ఫస్ట్ ఎలిమెంట్ సేమ్ ఉంది కదా, సేమ్ ఉంది. ఇది సేమ్ ఉంది కదా. సేమ్ ఉంది, అవును. ఓకే, ఇక్కడ కూడా మళ్ళీ 11 సేమ్ ఉందా, 00 సేమ్ ఉందా? ఓకే, ఇక్కడ 11 సేమ్ ఉందా, ఇక్కడ 11 సేమ్ ఉందా? అవును. ఓకే, సో ఈ ఫస్ట్ ది ఒక వేరియబుల్ కావాలి దీన్ని పెట్టుకోవడానికి, ఫస్ట్ ఎలిమెంట్స్ ఈ 2. నెక్స్ట్ ఈ లాస్ట్ పెట్టుకోవడానికి ఒక వేరియబుల్ కావాలి జే. ఓకే, ఈ మధ్యలో ఇంకొక వేరియబుల్ ఉంది, అది వేరీ అవుతుంది, అది కే. ఓకే, అర్థమైందా? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? ఏం లేదు. ఓకే, ఫస్ట్ అయితే కోడ్ రాద్దాం. Two rows, 2 columns. 1 2 4 2 1 3 1 1. ఇప్పుడు ఫస్ట్ మల్టిప్లికేషన్ పాసిబుల్ కదా, ఎట్లా చెక్ చేస్తాం? ఇఫ్ length of A of 0 is equal to length of A అయి ఉండాలి. ఫస్ట్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ద ఫస్ట్ మ్యాట్రిక్స్ షుడ్ బి ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ సెకండ్ మ్యాట్రిక్స్. ఓకే, నెక్స్ట్ ఇది ఐ వాల్యూ కదా, ఇక్కడ ఫిక్స్ చేసుకున్నాం. ఏముంది ఈ కంప్లీట్ ప్రాసెస్ మొత్తంలో ఈ ఫస్ట్ ఎలిమెంట్ వాల్యూ 0నే ఉంది. ఇది ఫస్ట్ వన్. ఓకే, ఇవన్నీ జీరోసే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ అన్ని వన్స్ ఉన్నాయి. అంటే ఏంటిది, ఇది రో వైజ్ గా నువ్వు షిఫ్ట్ అవుతున్నావు, రో వాల్యూ. ఓకే, అర్థమైందా, అర్థం కాలేదా? అసలు ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? అసలు అర్థమైందా, అర్థం కాలేదా? బిందు, వెంకీభాయ్, శ్రీకాంత్ భాయ్, సనన్న, దివ్య, ప్లీజ్ రెస్పాండ్. బిందు, ఓకే, దీంట్లో 3 వేరియబుల్స్ అనుకున్నాం కదా. ఫస్ట్ ఇది ఒక్కదాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఫస్ట్ ఎలిమెంట్ ఫస్ట్. ఓకే, ఇది మొత్తంలో ఈ వాల్యూ 0నే ఉంది. నెక్స్ట్ ఈ ప్లేస్ లో ఉన్న వాల్యూ నెక్స్ట్ అంతా 1 ఉంది. ఓకే, ఓకే, ఇంకొక ఎలిమెంట్ ఉందనుకో, అప్పుడు ఏమొస్తుంది, 20 ఇంటూ 00 ప్లస్ 21 ఇంటూ 10. ఓకే, 20 ఇంటూ 01 ప్లస్ 21 ఇంటూ 11. ఇదే వస్తుంది కదా. నెక్స్ట్ ఇంకొక రో కూడా ఉంటుంది మనకి. అంటే ఏంటిది, ఇది రో వాల్యూ ఇది. ఓకే, ఫస్ట్ ఎలిమెంట్ అనేది రో వాల్యూ. సో ఫస్ట్ నేను వెళ్ళాల్సింది ఏంటిది, ఫస్ట్ రో వైజ్ గా వెళ్ళాలి. అవును. ఓకే,
సేమ్ అదే చేస్తున్నా కదా ఇక్కడ కూడా సేమ్. ఈవెన్ ఇక్కడ నేను మల్టిప్లై చేసేటప్పుడు కూడా ఫస్ట్ ఎలిమెంట్ కావాలనుకో ఏం చేస్తున్నా, ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం. సెకండ్ ఎలిమెంట్ కావాలనుకో ఫస్ట్ రో ఇంటూ సెకండ్ కాలం. సో ఇక్కడ ఎక్కడైనా నేను రో వాల్యూ ఫిక్స్ చేసి పెట్టుకుంటున్నా 0 అనేది. ఓకే, ఆ రో వాల్యూ ఇది. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ కావాలనుకో ఏం చేయాలి, సెకండ్ రో ఇంటూ ఫస్ట్ కాలం. ఫోర్త్ ఎలిమెంట్ కావాలంటే సేమ్ సెకండ్ రో ఇంటూ సెకండ్ కాలం. ఓకే, రో వైజ్ గా నేను ఆపరేట్ చేయడానికి రో ఎలిమెంట్ కావాలి, రో వేరియబుల్ కావాలి. కాలం వైజ్ గా ఆపరేట్ చేయడానికి కాలం వేరియబుల్ కావాలి. సో ఇది ఐ, ఇది జే అనుకుందాం. ఓకే, సో ఎన్ని రోస్ ఉన్నాయి ఎట్లా వస్తుంది మనకి, లెంత్ ఆఫ్ ఏ. ఓకే, ఐ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, range of 0, 0 to length of range. ఓకే, నెక్స్ట్ జే వాల్యూ J range of length of B. కాలమ్స్ కదా, అది లెంత్ ఆఫ్ A of 0. ఓకే, బి ఆఫ్ 0 తీసుకోవాలి. ఎందుకు, నీకు ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ వస్తాయి నీకు వచ్చే ఎలిమెంట్స్. సపోజ్ ఇది 2/2, ఇది 2/3 ఉంది అనుకో, అప్పుడు ఏంటిది, ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి మల్టిప్లికేషన్ పాసిబుల్. రిజల్టెంట్ లో 2 రోస్ 3 కాలమ్స్ వస్తాయి. సో ఎన్ని కాలమ్స్ వస్తే ఎన్ని ఎలిమెంట్స్ వెళ్తున్నాం అనేది డిపెండ్స్ ఆన్ బి మ్యాట్రిక్స్ కాబట్టి ఇక్కడ బి ఆఫ్ 0 తీసుకున్నాం. ఓకే, సో ఈ రెండింటి మధ్యలో ఆపరేట్ చేయడానికి ఇంకొక ఆపరేటర్ తీసుకున్నాం, ఫర్ కే ఇన్ రేంజ్ లెంత్ ఆఫ్ బి. ఓకే, ఎందుకు లెంత్ ఆఫ్ బి, కే వాల్యూ అంటే, ఇప్పుడు కే వాల్యూ అంటే ఏంటిది, ఇది ఈ రో వైజ్ కి కాలం వైజ్ ఆపరేషన్ కి మనకు క్లియర్ అయింది. నెక్స్ట్ ఏ కాలం సెలెక్ట్ చేసుకోవాలి, ఏ రో సెలెక్ట్ చేసుకోవాలని సెలెక్ట్ చేసుకున్నాం. ఆ తర్వాత సపోజ్ నేను మల్టిప్లై చేయాలి అంటే 1 into 1 + 2 into 1, ఇది ఎన్ని టైమ్స్ చేస్తా నేను, ఈ బి మ్యాట్రిక్స్ లో ఎన్ని రోస్ ఉంటే అన్ని టైమ్స్ మల్టిప్లై అవుతుంది, లేదా ఏ మ్యాట్రిక్స్ లో ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని టైమ్స్ మల్టిప్లై అవుతుంది. అంతే కదా, రైట్. సో ఇప్పుడు ప్రొడక్ట్ తీసుకుందాం. ప్రొడక్ట్ ఏమవ్వాలి, ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ప్లస్ ఇంతకు ముందు ఉన్నది ఏముందో అది అవ్వాలి కదా. అర్థమైందా, అర్థం అవ్వలేదా, సేమ్ ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ ఈ ఒక్కదానికి ప్రొడక్ట్ చేద్దాం, ఇది 0 0 into 0 0. అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఎలిమెంట్ ఐ కదా, లాస్ట్ ఎలిమెంట్ జే కదా. ఓకే, ఐ జే, సెంటర్ ది కే. ఓకే, ఏ ఆఫ్ ఐ కే ఇంటూ బి ఆఫ్ కే జే. సేమ్ ఇక్కడికి వచ్చిన ఐ జే, ఇది కే. ఓకే, సో ఈ టైంలో ఒకటి మొత్తం అప్డేట్ అయిపోతుంది మనకి. ఓకే, నెక్స్ట్ ప్రతిసారి అంటే నువ్వు ఎప్పుడైతే లోపలికి వచ్చి ఎప్పుడైతే రో వైజ్ గా క్యాలిక్యులేట్ చేస్తున్నావు అంతకు ముందు ప్రొడక్ట్ ఏమి ఉండాలి, 0 ఉండాలి, ఇది టెంపరీ వేరియబుల్ కాబట్టి. ఓకే, ఒక రో వైజ్ గా అయిపోయింది అంటే ఏంటిది, ఒక రోలో మనం అప్డేషన్ అయిపోయినట్టు ఎలిమెంట్స్. ఓకే, సో దీనికి అపెండ్ చేద్దాం ఇది. ఓకే, వన్స్ ఇది అయిపోయిందంటే సి మ్యాట్రిక్స్ కి అపెండ్ చేయొచ్చు. ఓకేనా, ఓకే, సేమ్ మొన్నటి లాజికే. కరెక్టేనా, యా కరెక్టే కదా. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఎవరేం చెప్పట్లేదు. ఓకే, యా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి,
క్వశ్చన్ అయితే ఒక సెకండ్ కాంతి. అంటే స్ట్రింగ్స్కి వెళ్ళామా మ్యాట్రిక్స్ క్వశ్చన్ ఒక్క నిమిషం అవుతుంది. సరే నీ ఇష్టం, ఏదో క్వశ్చన్ డిసైడ్ చేసి చెప్పు నాకు. ఇక్కడ చాట్ లో పెట్టు. కాంతి డివిజన్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అవ్వట్లేదండి. ఏంటది? డివిజన్ ఎట్లా చేస్తారు కాంతి? లాజిక్ మ్యాట్రిక్స్ డివిజన్ జనరల్ స్కేలర్ తోనే చేస్తాం కదా, ఈచ్ ఎలిమెంట్ బై దట్ వాల్యూ. స్కేలర్ డివిజన్ కదా మ్యాట్రిక్స్ లో, రెండు మ్యాట్రిక్స్ డివైడ్ చేయం కదా. అవును కాంతి. ఏం లేదు నువ్వు క్వశ్చన్ ఎత్తుకుతున్నారు కదా. కాంతి క్వశ్చన్ దొరకట్లేదు కాంతి టైంకి. కొన్ని ఇంకెవరి దగ్గర క్వశ్చన్స్ ఉంటే ఆ క్వశ్చన్స్ పెడితే అవి చెప్తాం. ఎనీ మ్యాట్రిక్స్ క్వశ్చన్స్? మ్యాట్రిక్స్ క్వశ్చన్ అనే కాదు, ఏ క్వశ్చన్ అయినా. ఆల్రెడీ బేసిక్స్ అయిపోయినాయి కదా, ఇంకా కొంచెం వేరే ట్రై చేద్దాం. అంటే కాంతి స్ట్రింగ్స్కి వెళ్ళిపోదామా లేకపోతే? వెళ్ళిపోదాం చిన్న స్ట్రింగ్స్ క్వశ్చన్. సరే అండి, అది ఒకసారి ఓపెన్ చేయగలను, లింక్ పంపించిన స్ట్రింగ్స్. ఎక్కడ? ఏదో గూగుల్ చేయగానే వచ్చింది, పెట్టకు, క్వశ్చన్ చూసి పెట్టు. గీక్స్ ఫర్ గీక్స్ లింక్ పంపించండి మెయిల్కి, ఒకసారి ఓపెన్ చేయవా? చిన్న మీరే డిసైడ్ చేసి క్వశ్చన్ చెప్పండి నాకు. ఎందుకంటే మీరే డిసైడ్ చేసి క్వశ్చన్ చెప్పండి, అది ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటున్నా. కాంతి ఇది ఇప్పుడు సపోజ్ కాంతి ఇప్పుడు స్ట్రింగ్స్ లో ఇప్పుడు సపోజ్ హేమంత్ ఇచ్చినావు కాంతి, ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయి అవట్లా వస్తాయి కాంతి? హేమంత్ ఇస్తే నంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ కౌంటింగ్. నెంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఇప్పుడు స్ట్రింగ్ ఈక్వల్ టు ఇప్పుడు సాగర్ ఉంది కాంతి, సాగర్ అనేది 5 ఉన్నాయి స్ట్రింగ్ లో, లెంత్ రావాలి. డైరెక్ట్ వస్తుంది కదా లెంత్ ఆఫ్ అని, లెంత్ కొడితే లెంత్ కీవర్డ్ అంటే లెంత్ కొట్టేస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు దాంట్లో నంబర్ ఆఫ్ ఏస్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. నంబర్ ఆఫ్ జీస్ 2 ఉన్నాయి. అట్లా కావాలంటే అట్లా కావాలంటేనా? నెంబర్ ఆఫ్ డిఫరెంట్ ఆల్ఫాబెట్స్ ఇన్ గివెన్ స్ట్రింగ్. అంతే అంతే కదా? అంతే కదా, అంతే. ఓకే, సో మనం ఎంటర్ చేసుకున్న స్ట్రింగ్ సపోజ్ ఎక్స్ లో సేవ్ చేసుకుందాము. మలయాళం అనుకో స్ట్రింగ్ పేరు, జనరలైజ్ చేద్దాం ఇప్పుడు మలయాళం ఎందుకు. ఓకే, సో ఓకే ఏంటండి మలయాళమా? మలయాళం ఉంటాయి కదా. ఓకే, దీంట్లో ఎన్ని ఉన్నాయో చెక్ చేయాలి మనం ఇప్పుడు. సో ఎన్ని ఉన్నాయో చెక్ చేయాలంటే ఫస్ట్ మనకున్న క్యారెక్టర్స్ ఏంటో చెక్ చేసుకుందాం. ఏమేమి క్యారెక్టర్స్ ఉన్నాయి స్ట్రింగ్ లో? ఓకే, స్ట్రింగ్ లో ఉన్న డిఫరెంట్ క్యారెక్టర్స్ కాదు, స్ట్రింగ్ లో ఉన్న మొత్తం క్యారెక్టర్స్ ఒక లిస్ట్ లోకి సేవ్ చేసుకో. ఓకే, అర్థమైందా? అర్థం కాలేదా? దాని తర్వాత అర్థమైంది, క్యారెక్టర్స్ అన్ని ఒక లిస్ట్ లో సేవ్ చేసుకోవాలి. ఈ క్యారెక్టర్స్ అన్ని ఒక సేవ్ చేసుకో. ఓకే, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఏ ఎల్ ఏ. ఓకే,
వై. సో ఇలా ఒక లిస్ట్ ఫామ్ చేసుకుందాం. లిస్ట్ ఫామ్ చేసుకున్న తర్వాత నాకు ఇందులో యూనిక్ కావాలంటే లిస్ట్ లో నుంచి యూనిక్ ఎలిమెంట్స్ ఎట్లా వస్తాయి? యూనిక్ ఎలిమెంట్స్ అంటే డాట్ యూనిక్ లిస్ట్ లో నుంచి యూనిక్ ఎలిమెంట్స్. లిస్ట్ లో నుంచి యూనిక్ ఎలిమెంట్స్ ఎట్లా వస్తాయి? అంటే డాట్ ఒక ప్రీ డిఫైన్ ఫంక్షన్ ఉంటుంది, డాట్ యూనిక్ అని వస్తాగానే వస్తుంది. ఎల్ డాట్ యూనిక్ అవన్నీ నంపై అరేసుకుంటది, జనరల్ లిస్ట్ ఉండదు కదా. అప్పుడు కంపారిజన్ చేసుకోవాలి లిస్ట్ కంపేర్. ఓకే వెంకీ, అదొక ఆప్షన్. ఓకే, అది కొంచెం ఆప్టిమైజ్ సొల్యూషన్ కాదు కదా వెంకీ, కంపేర్ చేసుకుంటే. అదొక మెథడ్, అది ఓకే. ఇంకా డైరెక్ట్ గా వచ్చేస్తుంది కదా మనకి. ఎవరికైనా ఉందా ఆన్సర్? వెంకీ రాదు వెంకీ. ఫస్ట్ మెథడ్ లో వస్తుంది, సార్టింగ్ లో రాదు. సార్టింగ్ లో జస్ట్ సార్ట్ అవుతుంది. ఓకే, సెట్ ఉంది కదా మనకి. ఓకే, సెట్ మెథడ్ ఉంది కదా వెంకీ. లిస్ట్, ట్యూపుల్, సెట్, డిక్షనరీ. సెట్ ఏం చేస్తుంది? డూప్లికేషన్ ని అలో చేయదు. ఓకే, సెట్ డూప్లికేషన్ అలో చేయదు కాబట్టి సెట్ ఆఫ్ ఎల్ అని మనం ఒకవేళ కన్స్ట్రక్టర్ అప్లై చేస్తే అప్పుడు ఏమవుతుంది? 1 3 6 9 2 మాత్రమే సేవ్ అవుతుంది. ఈ 3 1 పోతాయి. ఎందుకు? ఓన్లీ యూనిక్, ఓన్లీ వన్ టైం అకరెన్స్ మాత్రమే ఇస్తుంది సెట్. ఓకే, అర్థమైంది కదా. రైట్. సో ఇప్పుడు ఈవెన్ దీంట్లో చేసినా గానీ సెట్, దీనిపైన సెట్ అప్లై చేసిన అనుకో, సెట్ అప్లై చేస్తే ఏమవుతుంది? నాకు MAL Y ఇవే వస్తాయి. ఓకే, అంతే కదా. MAL A మళ్ళీ వచ్చింది కాబట్టి మళ్ళీ రాదు, Y ఉంది. ఓకే, డన్. MALY వస్తుంది. MALY వచ్చిన తర్వాత సో ఇప్పుడు మనకు అంటే ఈ స్ట్రింగ్ మొత్తంలో ఉన్న యూనిక్ క్యారెక్టర్స్ ఏంటిది? MALY, ఈ 4 మాత్రమే ఉన్నాయి. అవి కాకుండా ఇంకా వేరే ఏం లేవు. ఓకే, సో ఈ 4 లో ఫస్ట్ M ఎన్ని టైమ్స్ వచ్చింది మనం చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఈ స్ట్రింగ్ లో లేదా ఈ లిస్ట్ లో M ఎన్ని టైమ్స్ ఉంది చెక్ చేయాలంటే ఎట్లా చెక్ చేస్తాము? ఒకటి ఒక్కొక్కసారి కంపేర్ చేసుకుంటూ ఒక కౌంటర్ పెట్టుకొని ఇంక్రిమెంట్ చేస్తావు. M1 2 3 4 అలా కాకుండా షార్ట్ గా అయితే లిస్ట్ పైన కదా మనం ఆపరేట్ చేస్తుంది. డాట్ కౌంట్ వాడొచ్చు కదా. ఇప్పుడు సపోజ్ ఈ లిస్ట్ 1 3 6 9 3 2 1 అని ఉంది. L డాట్ కౌంట్ ఆఫ్ 3 అని ఇచ్చినాను అంటే ఏంటిది? ఈ లిస్ట్ మొత్తంలో 3 ఫ్రీక్వెన్సీ ఏంటి అంటే 3 ఎన్ని టైమ్స్ వచ్చింది అనేది మనకి రిటర్న్ చేస్తుంది. ఓకే, సో రెండు రాద్దాము. నార్మల్ టెక్నిక్ కౌంట్, డాట్ కౌంట్ ఇది వాడకుండా కూడా రాద్దాము. బట్ ఫస్ట్ అయితే ఇది ఓకే కదా, ఇంతే. బట్ రిటర్న్ అయిపోయింది. ఈచ్ క్యారెక్టర్ ఎన్ని టైమ్స్ వచ్చిందో వచ్చేస్తుంది. ఓకే, సో ఫస్ట్ చూద్దాం. స్ట్రింగ్ ఎంటర్ చేద్దాం. MALY మలయాళం. సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏముంది? మలయాళం ఒక స్ట్రింగ్ ఫార్మ్ లో ఉంది. ఓకే, సో ఈ స్ట్రింగ్ ని నేను లిస్ట్ గా మారుస్తున్నా. LX అని పెట్టుకుంటా, లిస్ట్ ఆఫ్ X. ఓకే, ఇప్పుడు నేను సపోజ్ LX ప్రింట్ చేసినాను, MALAYALAM. ఓకే, సో పైన సెట్ ఆపరేషన్ నేను అప్లై చేస్తున్నా. SX అని సేవ్ చేసుకుంటున్నా కీవర్డ్. ఓకే, సెట్ ఆఫ్ LX. SX ప్రింట్ చేస్తే ఏమేమి వస్తాయి నాకు? సెట్ ఆఫ్ LX అంటే యూనిక్ వర్డ్స్ వస్తాయండి. ఓకే, ఓకే, ఏమైంది? ఏదో అయిపోయింది అక్కడ. అన్ని యూనిక్ అంటే అక్కడ యూనిక్ వర్డ్స్ లో M క్యాపిటల్ స్మాల్ కూడా తీసుకెట్టింది. క్యాపిటల్ స్మాల్ రెండు ASCII వాల్యూస్ డిఫరెంట్ కాబట్టి ఇది పైథాన్ కూడా కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ కదా. సో రెండు డిఫరెంట్ గా తీసుకుంది. ఓకే, ఓకే, సో స్ట్రింగ్ ని మనం లోవర్ కేస్ కన్వర్ట్ చేసుకున్న తర్వాత అప్లై చేద్దాం. ఓకే,
ఇప్పుడు వచ్చింది. కరెక్టే వచ్చిందా, ఏమైనా తప్పు వచ్చిందా? కరెక్ట్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? ఏం లేదు కంటిన్యూ. ఇదేంటి యూనిక్ ఉన్న ఆల్ఫాబెట్స్ ఇవే కదా, సో దీంట్లో నేను ఇటరేట్ అవుతాను ఇప్పుడు. ఐ ఇన్ ఎస్ఎక్స్. ఓకే, ప్రింట్ ఐ. ఓకే, LMAY ఇవి వచ్చినాయి యూనిక్ గా ఎస్ఎక్స్ లో. ఓకే, ఓకేనా? సో ఈచ్ వన్ ఫ్రీక్వెన్సీ ఏంటి నేను చెక్ చేయాలనుకో, ప్రింట్ LXే కదా లిస్ట్, ఈ లిస్ట్ లోనే మన స్ట్రింగ్ మొత్తం ఉంది రిచ్ ఫార్మాట్ లో. LX డాట్ కౌంట్ ఆఫ్ ఐ. ఓకే, ఓకేనా? ఓకే, 2 to 4 LX ఎస్. ఓకే, L 2 టైమ్స్ ఉందంట. అవును, వచ్చింది. ఓకే, L 2 టైమ్స్, M 2 టైమ్స్, A 4 టైమ్స్, 1 2 3 4, Y 1 టైం. వచ్చింది కదా? వచ్చింది. లాజిక్ అర్థం అవ్వలేదా? చిన్న ఇంకొక స్ట్రింగ్ ఏదైనా. ఇంకో స్ట్రింగ్ అంటే క్యాట్ అండ్ బ్యాట్ అని ఉంది కంతి. క్యాట్ అండ్ బ్యాట్ అండ్ బ్యాట్. ఏదో తిరగొట్టిందండి, ఒకటి ఖాళీగా వచ్చింది, ఒక ఎంటీ కూడా. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక టాస్క్ వచ్చింది ఇప్పుడు. సో స్పేస్ ఉన్నప్పుడు స్పేసెస్ మనం కన్సిడర్ చేయకూడదు కదా, ఓన్లీ క్యారెక్టర్స్ రావాలి నాకు కదా. రిమూవ్ వాడచ్చు, బట్ ఇప్పుడు నార్మల్ మెథడ్ నుంచి బిల్డ్ చేసుకుంటూ వద్దాం. సో ఎక్స్ అంటే ఏం ప్రింట్ అవుతుంది మనకి? క్యాట్ అండ్ బ్యాట్. ఓకే, సో ఫర్ ఐ ఇన్ ఎక్స్ అన్నాను అనుకో, అంటే ఏంటిది? ఫస్ట్ ఐ వాల్యూ ఫస్ట్ 0. ఓకే, ఫస్ట్ ఐ వాల్యూ సి, నెక్స్ట్ ఏ టి. రేంజ్ అనలేదు నేను, ఐ ఇన్ ఎక్స్ డైరెక్ట్. ఇన్ అన్నది ఇన్ ఫంక్షన్ ఏం చేస్తుంది, దీంట్లో ఒక్కొక్క క్యారెక్టర్ తీసుకుంటాం, క్యాట్ అండ్ బ్యాట్. ఓకే, సో దీంట్లో ఇఫ్ అంటే ఐ నాట్ ఈక్వల్ టు స్పేస్ అయితేనే దెన్ మన లిస్ట్ కి అపెండ్ చేద్దాం. ఓకే, ఎల్స్ అపెండ్ చేయాలి. ఐ వాల్యూ నాట్ ఈక్వల్ టు ఐ వాల్యూ స్పేస్ అవ్వనప్పుడే. ఇప్పుడు క్యాట్ అండ్ బ్యాట్ లో ఇక్కడ 2 స్పేసెస్ ఉన్నాయి కదా, 2 స్పేసెస్ వెళ్ళిపోతాయి. ఓకే, ఐ ఇన్ ఎక్స్ వచ్చినాయి. ఓకే, ఇంతకు ముందున్న దానికి మళ్ళీ అపెండ్ చేసినాం మనం, అందుకే డబల్ అపెండ్ అయింది. ఎంటీ లిస్ట్ ఫస్ట్ ఎంటీ లిస్ట్ ఇనిషియేట్ చేయాలి కదా. ఓకే, క్యాట్ అండ్ బ్యాట్ ఇది అయిపోయింది. ఈ తర్వాత సేమ్ నెక్స్ట్ సెటప్ చేస్తాం. ఓకేనా? ఓకే, వచ్చింది. సో స్లోగా ఇట్లానే బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, అరే మన ఇదే వచ్చాడు కదా వెంకటేష్ నిన్ను. ఇదేమో నీకు ఎన్నిసార్లు వచ్చింది, ఎన్నిసార్లు బీబీ వచ్చింది అది కనుక్కోమన్నాడు కదా. అవును, సీక్వెన్స్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకా దీన్ని ఇంకా ఎక్స్టెండ్ చేద్దాము. ఇదేంటిది నార్మల్ మెథడ్, ఇదే మెథడ్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్దామా, వేరే దాంట్లోకి వద్దాము? ఓకే, అంటే కింద రాయితుంది అంతే. ఎంచిని కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ సెట్ మెథడ్ కాకుండా డిఫరెంట్ అన్నారు కదా.
ఓకే. అవును. ఇదంతా ఏంటిది, ఇక్కడ సెట్ వాడినా ఇక్కడ కౌంట్ వాడినా, ఈ రెండు కాకుండా కంప్లీట్ ఓన్లీ కోర్ ప్రోగ్రామ్ పైథాన్ లోనే రాసుకుంటే వెళ్తే ఎట్లా రాస్తామో చూద్దాం. ఓకే. ఓకే, ఓన్లీ పైథాన్. ఫస్ట్ నేను ఒక స్ట్రింగ్ యాక్సెప్ట్ చేయాలి. ఓకే, స్ట్రింగ్ ని నేను లిస్ట్ గా మార్చుతాను. లిస్ట్ గా మార్చే పార్ట్ మాత్రం ఇది సేమ్ కదా. ఫస్ట్ లోవర్ కేస్ కన్వర్ట్ చేస్తా, తర్వాత అక్కడ స్పేస్ లేకుండా ఉన్న ఎలిమెంట్స్ మాత్రం ఒక లిస్ట్ లోకి సేవ్ చేసుకుంటాం. ఓకే, సో ఈ పార్ట్ సేమ్. ఈ పార్ట్ తర్వాత దీంట్లో అంటే ఇప్పుడు వచ్చిన ఎల్ఎక్స్ లిస్ట్ లో యూనిక్ ఎలిమెంట్స్ ఏమున్నాయో చూసుకోవాలి. ఓకే. ఓకే, యూనిక్ ఎలిమెంట్స్ మాత్రమే ఇంకో కొత్త లిస్ట్ లో నేను సేవ్ చేస్తాను. ఓకే, యూనిక్ ఎలిమెంట్స్ అని పెట్టుకోవాలి. ఓకే, ఇది కొత్త లిస్ట్. ఈ లిస్ట్ లోకి నేను సేవ్ చేయాలి. ఏవి సేవ్ చేయాలి? ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ అన్నిట్లో యూనిక్ గా ఏవి ఉన్నాయో అవి చెక్ చేసుకోవాలి. యూనిక్ గా ఏవి ఉన్నాయో చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ ఒక ఎలిమెంట్ నుంచి అయితే స్టార్ట్ అవ్వాలి కదా. ఓకే, ఫర్ ఐ ఇన్ ఎల్ఎక్స్. ఓకే, ఈ లిస్ట్ లో ఓకే, ఈ లిస్ట్ లో ఫస్ట్ ఐ వాల్యూ ఏముంటది? ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తా, ఈ ఐ వాల్యూని యూనిక్ ఎలిమెంట్స్ లిస్ట్ లో అపెండ్ చేసే ముందు ఒక కండిషన్ చెక్ చేస్తా. ఇఫ్ ఐ నాట్ ఇన్ యూనిక్ ఎలిమెంట్ లిస్ట్ లో ఆల్రెడీ ఐ ఉండకపోతే అప్పుడు మాత్రమే నేను యూనిక్ ఎలిమెంట్స్ దానికి అపెండ్ చేస్తాను. ఓకే, అర్థమవులేదా? ఓన్లీ యూనిక్ ఎలిమెంట్స్ అపెండ్ చేస్తాం. దీన్ని కామెంట్ చేస్తే ఒకవేళ సో కంప్లీట్ అన్ని ఎలిమెంట్స్ అపెండ్ అయినాయి. ఒకవేళ దీన్ని కన్సిడర్ చేస్తే ఏమవుతుంది? ఫస్ట్ దీన్ని ఇటరేషన్ వైజ్ గా చూసుకుంటే ఫస్ట్ యుఈఎల్ఈ అనేది ఎంటీ లిస్ట్ క్రియేట్ అవుతుంది. ఓకే, యుఈఎల్ఈ అనేది ఫస్ట్ ఒక ఎంటీ లిస్ట్. ఓకే, ఎంటీ లిస్ట్ క్రియేట్ అయిన తర్వాత ఫర్ ఐ ఇన్ ఎల్ఎక్స్ అనే లిస్ట్ లో ఏముంది? ఫస్ట్ ఎం ఏ ఎల్ వై ఎల్ ఏఎం ఈ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా. ఓకే, ఫర్ ఐ ఇన్ ఎల్ఎక్స్ అన్నప్పుడు ఫస్ట్ ఐలో ఎం వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏం చెక్ చేస్తున్నా నేను? ఇఫ్ ఐ నాట్ ఇన్ యుఎల్ఈ, ఐ అనే ఈ ఎం అనేది ఇజ్ ఇట్ ఇన్ యుఎల్ఈ అని చెక్ చేస్తుంది. ఫస్ట్ యుఎల్ఈ అనే లిస్ట్ లో ఉందా లేదా. ఓకే, ఈ యూనిక్ ఎలిమెంట్స్ లిస్ట్ లో ఎం ఉందా లేదా చెక్ చేస్తుంది. ఉందా? ఇక్కడ లేదు కదా. లేదు కాబట్టి ఏం రిటర్న్ చేస్తుంది? మొత్తం స్టేట్మెంట్ అనేది ట్రూ రిటర్న్ చేస్తుంది ఇక్కడ. ఓకే, ఇది ఎప్పుడైతే ట్రూ రిటర్న్ చేస్తుందో అప్పుడు యూనిక్ ఎలిమెంట్స్ దాంట్లో నేను ఆ ఎలిమెంట్ ని అపెండ్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది? యూనిక్ ఎలిమెంట్స్ దాంట్లో ఎం వచ్చేస్తుంది, సేవ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఐ వాల్యూ ఏ అవుతుంది. నెక్స్ట్ ఇటరేషన్ లో ఐ వాల్యూ ఏ అవుతుంది. ఏ అనేది యూనిక్ ఎలిమెంట్స్ లో ఉందా లేదా చెక్ చేస్తుంది. లేదు కాబట్టి ఏ అపెండ్ అవుతుంది. నెక్స్ట్ ఎల్ లేదు. నెక్స్ట్ మళ్ళీ ఐ వాల్యూ ఏ వస్తుంది. ఏ వచ్చినప్పుడు మళ్ళీ చెక్ చేసుకుంటుంది ఇఫ్ కండిషన్. ఇఫ్ ఐ నాట్ ఇన్ యుఎల్ఈ అన్నప్పుడు లేదు అక్కడ ఉంది కాబట్టి అది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఫాల్స్ రిటర్న్ చేసినప్పుడు ఈ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు ఇక్కడ కింద ఉన్నట్టు. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? లేదు, నాకు అర్థమైంది. ఓకే, డన్. సో ఓకే, సో యూనిక్ ఎలిమెంట్స్ సెట్ చేసుకున్నాం కదా, ఎంఏఎల్వై. ఓకే, ఇప్పుడు ఏంటిది? ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కి ఎన్ని టైమ్స్ అక్కరైందో చెక్ చేసుకోవాలి. ఓకే, ఎన్ని టైమ్స్ అక్కరైందో చెక్ చేసుకోవాలంటే ఓకే, కౌంట్ ఐ ఇన్ యుఈఎల్ఈ యూనిక్ ఎలిమెంట్స్ ఉన్న లిస్ట్ లో ఫస్ట్ ఎం వస్తుంది, ఐ వాల్యూ. ఓకేనా? హలో, ఎం వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఎం ని ప్రతి ఎలిమెంట్ తో కంపేర్ చేయాలి. ఎం ఈక్వల్ టు ఎమ్, ఎం ఈక్వల్ టు ఏనా, ఎం ఈక్వల్ టు ఎల్, ఇవన్నీ కంపేర్ చేయాలి. ఓకే, ఎట్లా కంపేర్ చేస్తాము? అన్ని టైమ్స్ నేను ఎన్ని టైమ్స్ కంపేర్ చేయాలి? జేఎన్ ఎల్ఎక్స్. ఓకే, ఐ అనేది ఈక్వల్ టు జే అయింది అనుకో, అప్పుడు నేను ఏం చేస్తాను? కౌంటర్ ఒకటి తీసుకుందాం. కౌంటర్ ఏమవుతుంది? అప్డేట్ అవుతుంది.
ఓకే. ఓకేనా? ఓకే. ఈ లాజిక్ అర్థమైందా? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ? ఈ పీస్ అర్థమైంది. అందరికి అర్థం కాకపోతే చెప్తా. అర్థమైంది అంతే. సరే అన్న. ఓకే ఓకే. సో ఇది కోడింగ్. ఇప్పుడు నెక్స్ట్ డన్. ఇదే సేమ్ కోర్ కోడింగ్ లో ఏ ఎలిమెంట్ ఏమంటాం, అన్నిటికంటే లీస్ట్ అక్కరింగ్ ఎలిమెంట్ అండ్ అన్నిటికంటే రిపిటేటివ్ ఎలిమెంట్ ఇది రెండు. ఫస్ట్ ఇక్కడ వరకు అర్థమైంది కదా? అర్థమైంది అంతే. ఓకే. నౌ ఇప్పుడు దీంట్లో ఈ మలయాళం వర్డ్ లో అన్నిటికంటే లీస్ట్ అక్కరైన ఆల్ఫాబెట్ ఏది, అన్నిటికంటే ఎక్కువ రిపీట్ అయిన ఆల్ఫాబెట్ ఏది? ఈ రెండు కావాలి నాకు. కౌంట్ కాదు ఇంకే. ఇప్పుడు జస్ట్ ఇక్కడ నేను సి అని తీసుకున్నాను. బట్ ఓకే, ఇప్పుడు దీన్ని ఫ్రీక్వెన్సీ అంతా ఒక దాంట్లో తీసుకుందాం. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కి ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా. ఓకే, ఫ్రీక్వెన్సీస్ ని ఒక లిస్ట్ గా సేవ్ చేసుకుంటాను నేను. జస్ట్ అంటే ఒక్కొక్క ఎలిమెంట్ ఎన్ని టైమ్స్ వచ్చినా చెక్ చేయడానికి. ఏమైంది? ఓకే, ఇప్పుడు ఫ్రీక్వెన్సీ లిస్ట్ ఒకవేళ చెక్ చేస్తాను అనుకో, 421. ఓకే, యూనిక్ ఎలిమెంట్స్ లిస్ట్ MALY, M 2 times, A 4 times, L 2 times, Y 1 time. ఓకే, నాకు ఇప్పుడు ఏం కావాలంటే హైయెస్ట్ అంటే ఎక్కువ రిపీట్ అయిన ఆల్ఫాబెట్ ఏది, తక్కువ రిపీట్ అయిన ఆల్ఫాబెట్ ఏది? ఎనీ ఐడియా? ఎనీ ఐడియాస్? వెంకీ, ఓకే ఓకే వెంకీ, దాన్ని అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేస్తాను. దాన్ని అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేసినప్పుడు దీన్ని కూడా అసెండింగ్ ఆర్డర్ మార్చాలి కదా. టూ అనేది ఎంకి సంబంధించి అసెండింగ్ మార్చినప్పుడు ఏమైతుంది, 1 అనేది ఫస్ట్ కి వస్తుంది. వచ్చినప్పుడు మనం ఒకవేళ డైరెక్ట్ 1 అనేది ఏంది, 0th ఇండెక్స్ లో ఉంది కాబట్టి దాన్ని ప్రింట్ చేసినాం అనుకో ఏం వస్తుంది. బట్ యాక్చువల్ గా Y కదా లీస్ట్ అక్కరింగ్ ఆల్ఫాబెట్. నాకు ఒక ఐడియా వచ్చింది. అన్నిటికీ అన్ని స్ట్రింగ్స్ అపెండ్ చేసుకోవాలన్నమాట. ఒకటి ఎంటీ లిస్ట్ క్రియేట్ చేసి ఇప్పుడు మలయాళం 4 ఉన్నాయి కదా, MALY 4 ఉన్నాయి. ఆ 4కి లిస్ట్ క్రియేట్ చేసుకోవాలి కదా. ఎంటీ లిస్ట్ క్రియేట్ చేసి ఎంటీ లిస్ట్ లో ఎన్నిసార్లు అపెండ్ చేసుకోవాలి, ఏ అంతా ఒక దాంట్లో అపెండ్ చేసుకోవాలి, ఎల్ అంతా ఒక దాంట్లో అపెండ్ చేసుకోవాలి, Y దాంట్లో అపెండ్ చేయాలి అంతే. అప్పుడు ఆ లిస్ట్ లో కౌంట్ చేయాలి, ఇండివిజువల్ లిస్ట్ కి కౌంట్ రాయాలి. కౌంట్ చేసిన తర్వాత ఏది లీస్ట్ ఉంటే అది రావాలి, ఏది ఎక్కువ ఉంటే అట్లా చెప్పాలి అంతే. డిక్షనరీ వాడితే వస్తుంది వెంకీ. ఓకే, అదొకటి. ఇంకా మెథడ్ వెంకీ, ఒకటి డిక్షనరీ వాడితే వచ్చేస్తుంది వెంకీ, అది కరెక్టే. ఓకే,
డిక్షనరీగా దీని డిక్షనరీ మార్చుకోవాలంటే ఏం చేస్తాము? డేటా ఎంటీ డిక్షనరీ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఎనీ టైమ్స్ ఈ డిక్షనరీలో ఎలిమెంట్స్ యాడ్ చేస్తాం, ఎన్ని ఉంటాయి అన్ని మనకి. ఓకే, డేటా ఆఫ్ I ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ I. ఓకేనా? ఇదేమైంది? ఓకే, సో ఎంటీ డిక్షనరీ క్రియేట్ చేసిన ఆ తర్వాత ఈ డిక్షనరీలో ఎన్ని ఎలిమెంట్స్ నేను యాడ్ చేయాలి, ఎన్ని నాకు యూనిక్ ఎలిమెంట్స్ ఉంటే అన్ని టైమ్స్, కాబట్టి రేంజ్ ఫంక్షన్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు డేటా ఆఫ్ ఫస్ట్ ఏంటిది? యూనిక్ ఎలిమెంట్ ఆఫ్ I వాల్యూ 0 ఉంటుంది, యుఎల్యూ ఆఫ్ ఈ అంటే ఏంటిది? 0, M వస్తుంది. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ 2, నెక్స్ట్ ఏ అనే ఆల్ఫాబెట్ వస్తుంది, దాని ఫ్రీక్వెన్సీ 4, లిస్ట్ వచ్చింది. ఓకే, దెన్ నంబర్ ఏకుంటే దేని వెంకి డేటా డాట్ సార్ట్ అవుతుంది అసైన్మెంట్ డిక్షనరీ అది లిస్ట్ కాదు. డిక్షనరీ డాట్ డాటా సార్ట్ చేయదు అంటే డిక్షనరీలో ఏమైతుంది? సార్ట్ చేసి చేయొచ్చు. అవునా? డిక్షనరీ సార్టింగ్ చేస్తుంది. సో ఈవెన్ డిక్షనరీతో చేయొచ్చు. డిక్షనరీతో చేయాలి అంటే ఏవైతే ఇప్పుడు నేను ఇక్కడ కీస్ వీటిని ఇట్లా ఇచ్చినాను కదా, దీని బదులు దీన్ని ఇక్కడ ఇచ్చుకుందాం. ఓకే, ఓకే, 2 times L వచ్చింది, 4 times A వచ్చింది, 1 time Y వచ్చింది. ఇంకోటి ఏం మిస్ అయింది? ఓకే, ఇంకోటి మిస్ అయింది. ఎందుకు మిస్ అయింది? అంటే తక్కువ నెట్ చూపేదేమో అది. ఏంటది? ఈవెన్ దీంట్లో కూడా డ్యూప్లికేషన్ అలో చేయదు. కీస్ లో కీ డ్యూప్లికేషన్ ఉండదు కదా. ఓకే ఓకే ఓకే. కీస్ లో నువ్వు 2 times సేమ్ కీ ఇస్తే నువ్వు ప్రింట్ చేసేటప్పుడు ఎట్లా వస్తుంది? రాదు. ఓకే ఓకే. సో అరే ఐడియా తప్పురా ఇది. ఐడియా తప్పేం కాదు, ఐడియాతో వస్తుంది, ఐడియాతో కూడా వస్తుంది. ఓకే సరే, ఇప్పుడు నెక్స్ట్ ఇట్లా కాదు, దీన్ని నేను ఏం చేస్తా అంటే ఈ ఫ్రీక్వెన్సీని ఫస్ట్ సార్టింగ్ చేద్దాం. ఓకే ఓకే, ఫ్రీక్వెన్సీని సార్ట్ చేసేటప్పుడే ప్యారలల్ గా, అంటే ఫ్రీక్వెన్సీలో నేను సార్ట్ ఎట్లా చేస్తాను దీన్ని? ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ కానీ ఫంక్షన్ వాడచ్చు డిఫైన్డ్ గా, ఆర్ కంపేర్ చేసుకొని కూడా సార్ట్ వాడచ్చు. అట్లా 2 మెథడ్స్ ఉంటాయి. చిన్న 2 minutes నేను ఇప్పుడే వస్తా. ఈ లోపు ఏమైనా లాజిక్ వస్తే ఆలోచించు. సరే సరే, డిస్కస్ చేసుకొని ఆలోచించు. అరే వ్యక్తి లాజిక్ చెప్పురా.
శాండీ న్యూ లుక్ మొత్తం తబలా కొడుతున్నావు. వినపడట్లే. వస్తున్నా. హలో, ఎవరికైనా వచ్చిందా? బిడ్డకు వచ్చిందంట. అవునా? ఏంటి లాజిక్ ఏంటిది? లేదా ఏమైంది? ఏం చేస్తావు? ఏమవుతుంది? సరే చెప్పు. చాలా ట్రై చేసాం. ఎంత ట్రై చేసినావు చెప్పాలా? వద్దులే కానీ సరే ఓకే. ఇప్పుడు ఈ లిస్ట్ ని నేను ఒకవేళ నేను ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ లో సేవ్ చేసుకోవాలనుకో, ఏదో ఎలిమెంట్స్ ఉన్నాయి 2, 6, P1. మొన్న ఆల్రెడీ రాసినాం మనం కోడ్, గుర్తుందా? అసెండింగ్ ఆర్డర్ కి రాష్ట్రం ఫస్ట్ మారవాలంటే ఎట్లా మారుస్తున్నా? ఒక ఎలిమెంట్ ని రిఫరెన్స్ కంపేర్ చేస్తా. ఓకే, రిఫరెన్స్ తీసుకునే ఎలిమెంట్ గ్రేటర్ దాన్ దిస్ ఎలిమెంట్ అయితే దాన్ని స్వాప్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, ఫస్ట్ ఎలిమెంట్ అయిపోయేసరికి ఏమవుతుంది? అన్నిటికంటే లీస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ పొజిషన్ కి వస్తుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ రిఫరెన్స్ తీసుకొని రిమైనింగ్ ఎలిమెంట్స్ తో కంపేర్ చేయాలి. సో ఎండింగ్ వరకు కంపేర్ చేస్తే ఏమవుతుంది? సెకండ్ లీస్ట్ ఎలిమెంట్ ఈ పొజిషన్ కి వస్తుంది, సెకండ్ పొజిషన్. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ ని రిఫరెన్స్ తీసుకొని నెక్స్ట్ వాటితో కంపేర్ చేస్తే థర్డ్ ప్లేస్ లో థర్డ్ లీస్ట్ ఎలిమెంట్ వస్తుంది. ఓకే, ఇది కూడా ఎందుకు? ఆల్రెడీ సార్ట్ ఇవన్నీ వాడొచ్చు. ఆర్క్ సార్ట్ వాడితే ఇండెక్స్ బేస్డ్ వస్తుంది, ఇవన్నీ వస్తాయి. కానీ ఓన్లీ పైథాన్ లో కోడ్ రాయాలి కదా. ఓకే, సో ఇప్పుడు జస్ట్ ఈ ఫ్రీక్వెన్సీ లిస్ట్ ని మనం సార్ట్ చేయాలి. సార్ట్ చేయడానికి చూద్దాం. ఎట్లా చేస్తాం? ఫర్ ఐన్ రేంజ్ ఆఫ్ లెంత్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, లెంత్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ సో ఫస్ట్ ఒక ఎలిమెంట్ వచ్చింది నాకు రిఫరెన్స్. ఫస్ట్ ఎలిమెంట్ ఒకసారి 2 రిఫరెన్స్ తీసుకుంటా, 6, 3, 1. ఓకే, రిఫరెన్స్ తీసుకోవడానికి ఎలిమెంట్స్ వచ్చాయి. ఈ తర్వాత ఒకటి ఎంటీ దాన్ని క్రియేట్ చేయాలి. అంతే, ఎంటీ లిస్ట్ ఒకటి క్రియేట్ చేయాలి కదా. ఎంటీ లిస్ట్ ఎందుకు చిన్ని? ఉన్న లిస్ట్ నే కదా నేను అప్డేట్ చేస్తా. సో ఫర్ జే రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుంది? i+1 నుంచి i+1 లెంత్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఎక్కడైనా. ఓకే, సో ఇప్పుడు ఏం చెక్ చేస్తా? ఇఫ్ ఫ్రీక్వెన్సీ
ఆఫ్ ఐ అనేది గ్రేటర్ దాన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ జే అయిందని ఓకే. స్వాపింగ్ టెక్నిక్. టెంప్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ I, sorry, frequency of I equal to frequency of J. Frequency of J is equal to temp. ఓకే, ఇప్పుడు ఏంటి 2421 ఉంది, ఇది ఏమవుతుందో చూద్దాం. 1224 కరెక్ట్ వచ్చింది కదా, అసెండింగ్ అయింది. కరెక్ట్ వచ్చింది. ఓకే, అసెండింగ్ అయింది, అంత బాగానే ఉంది. ఒకటి మిస్ అయిపోయినాం మనం. ఇప్పుడు దీంట్లో నుంచి ఓకే ఫస్ట్ ఎలిమెంట్ ఇది వచ్చింది, ఇప్పుడు నేను ప్రింట్ చేసిన ఎం అని వస్తుంది, బట్ యాక్చువల్గా ఎం కాదు, అది వై. అది ఓకే, ఇదేంటిది వాల్యూస్ వైజ్ గా నువ్వు సార్ట్ చేసినప్పుడు ఈవెన్ ఇండెక్సెస్ కూడా రీస్టోర్ చేసుకోవాలి కదా. ఇండెక్సెస్ రీస్టోర్ చేసుకున్నప్పుడు యూనిక్ ఎలిమెంట్స్ లో ఏది మనకు తక్కువనో ఎక్కువనో అనేది వస్తుంది. ఓకే, అర్థం కాలేదా? మరి అర్థమైంది కాదు, కాకపోతే మరి స్ట్రింగ్ ఎట్లా రాస్తాం మరి ఇది? ఏది ఇప్పుడు టెక్నిక్ యూనిక్ ఎలిమెంట్స్ కూడా అదే అడుగుతున్నా. అందుకే ఇంకా ఇప్పుడైనా ఎవరికైనా ఏమైనా లాజిక్ వచ్చిందా ఈ మూమెంట్ లో అయినా? అప్పుడు ఓకే, ఇండెక్స్ సార్ట్ డైరెక్ట్ ఇండెక్స్ మనకు రాదు కదా వెంకీ, అప్పుడు ఎట్లా చేస్తాం? ఇప్పుడు మనకి ఇండెక్స్ సార్ట్ చేయాలంటే ఇండెక్సెస్ రావు కదా. అప్పుడు అర్థమైంది కాంతి, ఇప్పుడు స్ట్రింగ్ ని ఇంటిలో మార్చాలి, టైప్ మార్చాలి కాంతి, టైప్ మార్చి ఇంప్లిమెంట్ చేయాలి. టైప్ సరే, నేను అడిగిన క్వశ్చన్ క్లియరా? ఈ పర్టికులర్ స్ట్రింగ్ మనం ఇచ్చిన స్ట్రింగ్ లో లీస్ట్ రిపీటెడ్ ఎలిమెంట్ అండ్ హైలీ రిపీటెడ్ ఎలిమెంట్. లీస్ట్ రిపీటెడ్ వై అనేది ఒకటేసారి వచ్చింది ఆ మొత్తం స్ట్రింగ్ లో, కాబట్టి వై కి వన్ టైమే వచ్చింది, కాబట్టి ఇది లీస్ట్ రిపీటెడ్ ఎలిమెంట్. ఎక్కువ టైమ్స్ రిపీట్ అయిన ఎలిమెంట్ ఎం కాదు ఏ. ఓకే, 4 టైమ్స్ వచ్చింది. ఇవి ఏంటి అని నేను అడిగిన క్వశ్చన్. ఓకే, అంటే అర్థమైంది కాంతి, నువ్వు ఇప్పుడు మనకు వచ్చిన ఫ్రీక్వెన్సీ 1 2 2 4 పెడితే అక్కడ MALY అని వస్తుంది మనకి. కాకపోతే మనకు అట్లా రావద్దు, మనకి అది నేను రీస్టోర్ చేసుకోవాలి ఇక్కడ. అంటే నాకు ఇక్కడ ఏంటిది ఫ్రీక్వెన్సీ 1 అని ఇక్కడ ఉంది, అంటే ఏంటి 0 1 2 3 థర్డ్ ఇండెక్స్ ఉన్నది కూడా వైయే కదా. ఓకే, అంటే ఇండెక్స్ వాల్యూ కావాలి నాకు, ఈ వాల్యూ వద్దు నాకు. ఇది తక్కువ వాల్యూ ఎక్కడ ఉంది, లీస్ట్ వాల్యూ 1 2 3 నాకు అవసరం లేదు. లీస్ట్ వాల్యూ ఏ ఇండెక్స్ లో ఉంది, ఆ ఇండెక్స్ లో ఏ ఎలిమెంట్ ఉన్నది అనేది కావాలి. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి? ఓకే, ఇక్కడ స్వాప్ చేసేటప్పుడు నేను ఇక్కడ ఏం చేసిన, ఎలిమెంట్ ని స్వాప్ చేసిన, దాని బదులు జస్ట్ ఇండెక్సెస్ అన్ని ఒక లిస్ట్ లోకి సేవ్ చేసుకున్నాను అనుకున్నాం. సపోజ్ ఇండెక్స్ లిస్ట్ ఐఎండి ఈజ్ ఈక్వల్ టు 0 1 2 3 అంటే ఏంటిది, 0 ఏమో 2 కి, 1 ఏమో 4 కి, 2 ఏమో 2 కి, 3 ఏమో 1 కి. ఓకే ఓకే, ఇదే ప్లేస్ లో నేను ఇది కూడా పర్ఫామ్ చేసిన అనుకున్నా. అంటే ఇది ఇక్కడ గ్రేటర్ అయినప్పుడే ఇండెక్స్ కూడా మారాలి కదా. ఓకే, ఇండెక్స్ వచ్చినాయి, మారినాయా? మారలేదా? ఇండెక్స్ వాల్యూ ఫస్ట్ టైం ఉండే 0 1 2 3 ఉండింది. ఓకే, 0 1 2 3 అంటే ఇక్కడ ఏం చేసిన లాజిక్ ఏం లేదు, ఫ్రీక్వెన్సీ లిస్ట్ నే నేను కంపేర్ చేస్తున్నా. ఆ లిస్ట్ లో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను 4 ఇండెక్సెస్ తీసుకున్నా. ఓకే, ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీలో ఉన్న ఎలిమెంట్ ఎప్పుడైతే స్వాప్ అవుతుందో అదే టైం కి సేమ్ టైం లో ఇండెక్స్ లో ఉన్న ఎలిమెంట్ ని కూడా స్వాప్ చేస్తున్నాం. కంపేరింగ్ ఏమో ఇక్కడ ఉన్న నెంబర్ ని 2 greater than 4 అయింది అనుకో, ఒకవేళ సపోజ్ ఇప్పుడు చూడు 4 greater than 2 అయింది కదా ఇక్కడ. హలో, చెప్పండి, అర్థమైంది. హలో, చెప్తాను, అర్థం కాలేచింది. అర్థమైంది, నువ్వు చెప్తుంటాం ఆపేసాం మధ్యలో.
ఏమో ఇంకేం రెస్పాండ్ అవుతున్నాయి. 3, 2, 1, 6. ఓకే, ఇక్కడ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఒక ఇండెక్స్ లిస్ట్ అనేది కొత్త క్రియేట్ చేస్తున్నా. 4 ఉన్నాయి కాబట్టి 0, 1, 2, 3 దీని ఇండెక్స్ లో అనుకుందాం, ఇది ఫ్రీక్వెన్సీ ఇండెక్స్ అనుకుందాం. ఓకే, ఫస్ట్ నేను ఎలిమెంట్ 3 రిఫరెన్స్ ఇస్తున్నా. 3 గ్రేటర్ దాన్ 2 ట్రూ. 3 గ్రేటర్ దాన్ 2 అయినప్పుడు నేను ఏం ట్రూ. చేస్తున్నా, ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేస్తున్నా. అప్పుడు ఫ్రీక్వెన్సీ లిస్ట్ ఎట్లా మారుతుంది, 2, 3, 1, 6 అవుతుంది. ఓకే, ఈ రెండు నేను ఇంటర్చేంజ్ చేసినప్పుడు సేమ్ ప్యారలల్ గా ఈ రెండు కూడా ఇంటర్చేంజ్ చేస్తున్నా. 1, 0, 2, 3. ఎప్పుడైతే ఈ లిస్ట్ స్వాప్ అవుతుందో సేమ్ ఎలిమెంట్స్ ఉన్న ఈ లిస్ట్ ని కూడా స్వాప్ చేస్తున్నా అదే ప్లేస్ లో. ఓకే ఓకే, ఓకే అంతే. దాని క్లియర్ కదా? క్లియర్ క్లియర్. అదే చెప్తున్నా అప్పటి నుంచి. ఓకే, సో ఇప్పుడు వచ్చేసింది. ఇప్పుడు ఏంటిది, చాలా తక్కువ టైం సక్కరైన క్యారెక్టర్ ఏది కావాలంటే ఏం చేస్తాం? రిపీటెడ్ క్యారెక్టర్ కావాలి, నెంబర్ ఆఫ్ టైమ్స్ కూడా కావాలి, రెండు ప్రింట్ చేద్దాం. క్యారెక్టర్ కావాలంటే ఎట్లా చేయాలి? ఇప్పుడు నేను యూనిక్ ఎలిమెంట్స్ లో కంపేర్ చేయాలి. యూనిక్ ఎలిమెంట్స్ లో ఏ ఎలిమెంట్ కావాలి నాకు? ఇండెక్స్ ఆఫ్ 0 లొకేషన్. లాస్ట్ ఎలిమెంట్ 0, 1, 2, 3. లాస్ట్ వన్ జనరలైజ్ చేసి రాయాలి, పి అని రాయలేం కదా. ఓకే ఓకే, అది రిపీటెడ్ క్యారెక్టర్. ఇండెక్స్ -1. ఓకే, ఫస్ట్ ది ఇక్కడ 2 ఇచ్చినాను కదా ఫార్మాట్ బ్రేసెస్. సెకండ్ వన్ ఏంటి, అది ఎన్ని టైమ్స్ వచ్చింది చెక్ చేయాలంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ 0. సారీ 0 ఫస్ట్ వచ్చింది లీస్ట్ కదా. ఓకే, నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ లాస్ట్ ఎలిమెంట్ కావాలంటే ఏం చేయాలి? లెంత్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ -1. ఓకే, ఓకే ఇదంతా క్లియర్, ఇది బానే ఉంది. నెక్స్ట్ ఓకే, ఇప్పుడు ఒకవేళ నెక్స్ట్ నా క్వశ్చన్ ఏంటి అంటే, ఒకవేళ ఇప్పుడు మలయాళంలో 4 మాత్రమే యూనిక్ క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి 4 నేను ఇక్కడ ఇనిషియేట్ చేసిన. ఒక స్ట్రింగ్ నేను ఎంటర్ చేస్తా, దాంట్లో 25 యూనిక్ క్యారెక్టర్స్ ఉంటాయి. అప్పుడు ఎట్లా చేస్తావు? ఇండెక్సెస్ 25, 0, 1, 2, 3, 4, 25 రాయలేం కదా. అది ఎలా చేయాలి? అంటే సేమ్ అదే ఉంటుంది అంతే, కాకపోతే లాస్ట్ లో ఏమంటావు, ఇది ఉంది కదా ప్రింట్ స్టేట్మెంట్ దగ్గర మనం రేంజ్ ఫంక్షన్ పెట్టుకుంటాం అనుకుంటాం అంతే. అట్లా కాదు, అర్థం కాలేదు నీ క్వశ్చన్. ఒక ఫర్ లూప్ రాయాలి. ఓకే, సో ఇండెక్స్ అనేది ఫస్ట్ ఇనిషియల్ గా ఎంప్టీ లిస్ట్ క్రియేట్ చేసుకొని, ఓకే ఫర్ ఐ ఇన్ రేంజ్ దేని రేంజ్ తీసుకున్నాము, ఫ్రీక్వెన్సీ కానీ యూనిక్ ఎలిమెంట్స్ కానీ. అవి యూనిక్ ఎలిమెంట్స్ ఎన్ని ఉంటే అన్ని యూనిక్ ఇండెక్సెస్ కావాలి కదా మనకి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం, ఐ అండ్ డి డాట్ అపెండ్ అంతే. ఐ వాల్యూ ఏమవుతుంది, 0, 1, 2, 3 అట్లానే కదా. 20 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకో యూనిక్ గా, 0 to 19 వచ్చేస్తుంది. ఓకే, ఈ లోపు ఒక సెంటెన్స్ ఎత్తొచ్చింది. సెంటెన్స్ చాట్ లో పెట్టింది అంటున్నా.
చిన్ని ఏదో సెంటెన్స్ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో చూద్దాము. చాలా పెద్ద పెట్టు, అది పెట్టాలా? మరి ఇది ఏ పని చేయట్లే కాంతి నా కీబోర్డ్ లో. హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యూ అని కాంతి. అరే హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యూ. ఒక డౌట్ ఉంది. హలో ఎవ్రీవన్ కి క్వశ్చన్ మార్క్, హౌ ఆర్ యూ కి క్వశ్చన్ మార్క్ పెట్టుకోండి ఒకసారి. పెడతాను. క్వశ్చన్ మార్క్ కూడా వస్తుంది అప్పుడు. అదే చూద్దాం పనిచేసి. క్వశ్చన్ మార్క్ ఎందుకంతే వచ్చింది. ఓకే, ఈవెన్ ఇవి కూడా ఉండకూడదు. అప్పుడు ఏం చేస్తావు నెక్స్ట్? అవి కూడా ఉండకూడదు అనుకో, అప్పుడు ఏం చేయాలి? ఐ నాట్ ఈక్వల్ టు స్పేస్ అండ్ ఏంటి చిన్ని? ఐ నాట్ ఈక్వల్ టు ఫుల్ స్టాప్. అదే ఐ నాట్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఇలాంటి ఏవి కానప్పుడే కదా. హలో ఎవ్రీవన్. ఓకే, ఇప్పుడు వచ్చిందా? డాట్ రాలేదు, క్వశ్చన్ మార్క్ రాలేదు. ఓకే, అదంతా పక్కన పెడితే ఫస్ట్ ఇది పనిచేసిందా లేదా చెక్ చేయి. ఇక్కడ ఏంటిది? హెచ్ 2 times వచ్చింది. ఈ 1 2 3 4 5 times ఈ ఉంది. 1 2 times ఎల్. ఓ 1 2 3 times ఓ ఉంది. ఓకే, వి 1 time ఉంది. ఆర్ 2 times, వై 1 time ఉంది. సో కరెక్టే వచ్చింది కదా. వై 1 time రాలేదు కదా, అది లీస్ట్ రిపీటెడ్ లో వి ఒకటి వచ్చింది. ఓకే ఓకే, అదే చెప్తా. ఇప్పుడు ఏంటి, ఇట్లా చెక్ చేసుకుంటూ వెళ్తున్నావు కదా. ఇట్లా చెక్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు వి అనేది ఫస్ట్ టైం విఏ కదా అన్నిటికంటే ఫస్ట్. అంటే మన యూనిక్ లిస్ట్ లో ఎలిమెంట్ వైజ్ గా చెక్ చేసుకుని వెళ్ళినప్పుడు వి అనే ఎలిమెంట్ 1 time వచ్చింది. సేమ్ వై అనే ఎలిమెంట్ కూడా 1 time వచ్చింది. అవును, బట్ ఈ ప్యాటర్న్ లో వి ఫస్ట్ ఉంది కదా. ఓకే, రెండు సేమ్ V1 Y1 కదా. ఓకే, సో అందుకని అట్లా వచ్చింది. లీస్ట్ రిపీటింగ్ క్యారెక్టర్స్ అట్లా అన్ని చెక్ చేసినాం అనుకో, అంటే ఏంటి వాల్యూ బేస్ మీద, అప్పుడు చెక్ చేస్తే అన్ని వస్తాయి. వి ఉన్నాయి, వై ఉన్నాయి, అవన్నీ కూడా జనరలైజ్ చేసి అట్లా కూడా ప్రింట్ చేయొచ్చు. ఓకే, అంటే సేమ్ నెంబర్ ఒకవేళ ఉందనుకో, ఆ సేమ్ నెంబర్ ఎన్ని టైమ్స్ వచ్చింది. అర్థమైందా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఇప్పుడు నువ్వు అడిగింది చేయాలనుకోవచ్చు. నెక్స్ట్ ఏం చేయాలి దానికి? నేను అడిగింది అర్థమైందా అందరికి? క్వశ్చన్ అర్థమైంది కదా. నేను అడిగింది ఏం చేయాలంటే నెక్స్ట్ అదే ఆలోచిస్తున్నా. అంటే ఎట్లా కంపేర్ చేస్తారు లాస్ట్ క్వశ్చన్ అందరినీ అడుగుతున్నా. ఇప్పుడు హేమంత్ అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, ఓకే ఇది ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా. సో ఇప్పుడు దీంట్లో హేమంత్ అడిగేది ఏంటి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆల్ఫాబెట్స్ చెక్ చేస్తున్నప్పుడు ఒక ఆల్ఫాబెట్ కి ఏంటి అంటే అసెండింగ్ ఆర్డర్ లోనే చూసుకుందాం. 1 1 1 3 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, 1 times వచ్చి 2 3. ఒక ఆల్ఫాబెట్ మాత్రం 9 time వచ్చింది. సో నువ్వు లీస్ట్ చెక్ చేస్తున్నప్పుడు ఓన్లీ ఫస్ట్ ఏదైతే ఉందో అది మాత్రమే ప్రింట్ అవుతుంది కదా. అట్లా కాకుండా లీస్ట్ అక్కరింగ్ అన్ని ప్రింట్ చేయమని అడుగుతున్నాను. అన్ని ప్రింట్ చేయమని అడుగుతున్నా. అన్ని ప్రింట్ చేయాలి అంటే ఎట్లా? ఇక్కడ ప్రింట్ దగ్గర మార్చాలి కానీ కొంచెం చేంజెస్. ఏం చేయాలి? అక్కడ కొంచెం మార్చాలి కానీ. అది మార్చాలి, అది కరెక్టే. కోడ్ మార్చితేనే వస్తుంది. బట్ కోడ్ ఏం చేంజ్ చేయాలి అని అడుగుతున్నా. లాజిక్ ఒకసారి కోడ్ చూపికంత కోడ్ లో చూద్దాం. లాజిక్ అంటే
ప్రింట్స్ ఇక్కడ ఉంది కదా కాంతి ఫ్రీక్వెన్సీ ఆఫ్ జీరో ప్రింట్ స్టేట్మెంట్ దగ్గర అక్కడ యాడ్ చేయాలి కాంతి ఎక్కడెక్కడ లీస్ట్ ఉన్న దగ్గర ఫర్ లూప్ అట్లా పెట్టాలి కాంతి అది రేంజ్ ఫంక్షన్స్ అలా పెట్టాలి మన కంపారిజన్ చేయాలి కాంతి వేరే ఉన్న అన్ని ప్రింట్ చేయాలని చెప్పాలన్నమాట. నో అంటే ఇంకా ఎవరు చెప్పరా? అరే వెంకీబాయ్ వెంకీబాయ్ సరే సరే బిందు నువ్వు చెప్పాలి బిందు ఒక అట్లా కాదే మరో వచ్చింది ఒక్క వేరియబుల్లో అన్ని లీస్ట్ వాల్యూస్ వేసుకొని ప్రింట్ చేస్తుంది. ఒక వేరియబుల్లో ఓకే లీస్ట్ వాల్యూస్ ని సేవ్ చేసుకుంటాము. బట్ ప్యారలల్ గా వాటి కరెస్పాండింగ్ క్యారెక్టర్స్ కూడా రెస్పెక్టివ్ క్యారెక్టర్స్ కూడా ప్రింట్ చేయాలి కదా. చిన్న నీదేమైంది? నాకు కూడా అదే డౌట్ వచ్చింది కానీ డౌట్ రావడం అదే వచ్చింది కానీ ఓకే. సో కౌంట్ వాడి చేద్దామా వితౌట్ కౌంట్ చేద్దామా? వితౌట్ కౌంట్ చేయకండి. వితౌట్ కౌంట్ ఓకే. కొద్దిసేపు ఈ రెండు స్టేట్మెంట్స్ లేవనుకుందాము. ఓకే నార్మల్ గా ఇప్పుడు నేను ఒకవేళ ఫ్రీక్వెన్సీ చెక్ చేస్తే ఏమొస్తుంది? 1 2 2 4. ఓకే లీస్ట్ ఎలిమెంట్ ఏంటిది? లీస్ట్ ఎలిమెంట్ ఏ ప్లేస్ లో ఉంటుంది నాకు? ఈ ఓకే హలో సో లీస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది, ఎందుకు ఇది అసెండింగ్ ఆర్డర్ లో నేను లిస్ట్ సేవ్ చేసుకున్నా కాబట్టి. ఓకే సో ఫస్ట్ ఎలిమెంట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 0 అన్నప్పుడు ఏమొస్తుంది? ఫస్ట్ లీస్ట్ ఎలిమెంట్ వస్తుంది. ఓకే ఇప్పుడు నేను చెక్ చేసుకుంటా ఈ ఎలిమెంట్ మళ్ళీ నా లిస్ట్ లో ఉందా లేదా. ఓకే ఫ్రీక్వెన్సీ ఆఫ్ 0 ఈజ్ ఏ ఫ్రీక్వెన్సీ లిస్ట్ ఉందా లేదా చెక్ చేస్తే ఇప్పుడు ఏమొస్తుంది నాకు? ఫ్రీక్వెన్సీ అంటే ఎన్నిసార్లు రిపీట్ అయిందో అది వస్తుంది. ట్రూ ఆర్ ఫాల్స్ వస్తుంది. సో ఇప్పుడు ఫ్రీక్వెన్సీ ఆఫ్ 0 అంటే ఫ్రీక్వెన్సీ లిస్ట్ 1 2 2 4 అని ఉంది. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ 0 అంటే 1 ఇన్ ఫ్రీక్వెన్సీ అని చెక్ చేస్తున్నా. ట్రూ వస్తుందా ఫాల్స్ వస్తుందా? ట్రూ వస్తుంది, ఎందుకంటే ఈవెన్ మొత్తం లిస్ట్ లో చెక్ చేస్తున్నా కాబట్టి. ఓకే ఇఫ్ కండిషన్ తీసి కొద్దిసేపు వచ్చింది. సో ఇప్పుడు నాకు అట్లా కాదు, నాకు ఫస్ట్ ఎలిమెంట్ చూస్ చేసిన కాబట్టి ఈ 1 అనేది రిమైనింగ్ లిస్ట్ లో ఉందా లేదా నేను చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఉంటే ఏమవుతుంది? దెన్ ఓకే సేమ్ ఎలిమెంట్స్ ఇంకా ఉన్నాయి, సో ఉన్నాయి కాబట్టి దాన్ని మనం నెక్స్ట్ ఏం చేస్తాం, ఆ వాటిని కూడా ప్రింట్ చేయాల్సి ఉంటుంది. ఓకే సో 1 ఫాల్స్. ఓకే ఓకే ఇప్పుడు సపోజ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ లిస్ట్ లో 1 1 2 2 4 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు చెక్ చేస్తే ట్రూ వచ్చింది, ఎందుకు? 1 అనేది ఫ్రీక్వెన్సీ ఆఫ్ 0, బట్ నేను ఎక్కడి నుంచి చెక్ చేస్తున్నా? ఫ్రీక్వెన్సీ ఆఫ్ 1 నుంచి, అంటే 1 2 2 4 లో మళ్ళీ 1 ఉందా లేదా నేను చెక్ చేసుకుంటున్నా.
సో 1 2 టైమ్స్ ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి, లీస్ట్ అకరింగ్ క్యారెక్టర్స్ మోర్ దాన్ 1 ఉన్నాయని అర్థం. ఓకే ఓకే, ఒకవేళ ఇది ఫాల్స్ వచ్చింది అనుకో, అంటే ఏంటిది, ఇంతకు ముందు రాసిందే కరెక్ట్, ఒకటే క్యారెక్టర్ ఉన్నట్టు. ఓకే ఓకే, అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమైంది. ఓకే ఓకే, ఫ్రీక్వెన్సీ ఆఫ్ 1 ఇందులో ఉంటే ఏం చేయాలో ఇక్కడ కోడ్ రాద్దాము, అందులో లేకపోతే ఏంటిది, పార్ట్ కరెక్టే. ఓకే ఓకే సో ఇప్పుడు ఇందులో ఉందా ఉంటే అని ఎలా రాస్తాం ఇప్పుడు కోడ్ రాయాలంటే? రిపీటింగ్ క్యారెక్టర్స్. ఓకే, సో క్యారెక్టర్స్ ఉంటాయి ఇప్పుడు, సో అవి ఎట్లా చెక్ చేస్తాం? ఫర్ ఐ ఇన్ ఓకే, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఓకే 0 to ఫ్రీక్వెన్సీ, లెంత్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనుకుందాం. అది చెక్ చేయాలి ఇంకా, అంతే, తప్పదు, కౌంట్ వాడట్లేదు కదా. ఓకే, ఇప్పుడు ఏం చెక్ చేయాలి? ఇఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 0 ప్లేస్ లో ఉన్న ఎలిమెంట్ లేదా ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఐ ఉంటే కనుక ఇప్పుడు ఆ క్యారెక్టర్ ప్రింట్ చేస్తాను నేను. ప్రింట్ దట్ పర్టికులర్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ఎట్లా ప్రింట్ చేయాలి? అంటే యూనిక్ ఎలిమెంట్స్ ఆఫ్ ఐ. ఓకేనా? ఓకే అంటే ఎన్ని టైమ్స్ వచ్చిందో చూద్దాం. ఓకే నేను ఇందాక ఏదో స్ట్రింగ్ ఇచ్చాం, హలో ఎవ్రీవన్ కదా. ఓకే, లీస్ట్ రిపీటింగ్ క్యారెక్టర్స్ కరెక్టేనా? కరెక్టే కండి. షూర్. లీస్ట్ రిపీటింగ్ ఎట్లా వస్తుంది కాంతి? తప్పు కదా? యా, తప్పు వచ్చింది. ఎక్కడ పోయింది? ఎక్కడ పోయిందంటే బాగానే పోయింది. లీస్ట్ రిపీటింగ్ అంటే అది ఎట్లా చూసుకుంటుంది? ఓకే, ఏ తప్పుంది కాంతి, కోడే తప్పు వస్తుంది అదంతా. పోయింది కాంతి. చాలా సార్లు వచ్చింది కదా, 1 2 3 4. కాంతి వర్క్ అవ్వట్లేదు కోడ్, అది కోడ్ వర్క్ అవ్వట్లే. వర్క్ అవ్వట్లేదు చూడు. ఓకే, ఇది యూనిక్ ఎలిమెంట్ లిస్ట్ కదా. లీస్ట్ రిపీటింగ్ క్యారెక్టర్ ఓ ఎందుకు వచ్చింది? ఓ రావద్దు కదా. ఓకే, ఇది నెక్స్ట్ దీని కరెస్పాండింగ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, అప్డేటెడ్ ఫ్రీక్వెన్సీ ఇది ఉంది. అవును. ఓకే, కోడ్ ఎక్కడ తప్పుందా? తప్పున్నట్టే కదా. ఓ ఎందుకు వస్తుందా అర్థం కావట్లేదు. ఓకే, ఇండెక్స్ బేస్ మీద కదా మనం ఆపరేట్ చేసేది. మనం ఏం ప్రింట్ చేయాలి అప్పుడు? యూనిక్ ఎలిమెంట్ ఆఫ్ ఐ ప్రింట్ చేయాలా? ఇండెక్స్ ఆఫ్ ఐ ప్రింట్ చేయాలి. ఓకే, ఇప్పుడు కూడా ఇది అయినట్టుంది. కరెక్టేనా? చూస్తున్నాం అంటే 0 1 2 3 4 V. ఓకే, 5 6 7 N. ఓకే, ఓకే,
W9 ఇది. ఓకే ఓకే అర్థమైంది, y 2 వచ్చింది టైమ్స్ ఉంది కరెక్ట్. కదా, y 2 టైమ్స్ ఉంది కదా ఎవ్రీ u. అవును. ఓకే, నెక్స్ట్ సేమ్ లాజిక్ ని ఇప్పుడు నేను ఒకవేళ ఎక్కువ టైమ్స్ అక్కడ క్యారెక్టర్ పెట్టాలంటే ఎట్లా పెట్టాలి? ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ అంటే ఎక్కువ లీస్ట్ టైమ్స్. అక్కర్, ఎందుకు అసెండింగ్ ఆర్డర్ సేవ్ చేసిన కాబట్టి. ఓకే, ఇప్పుడు లాస్ట్ క్యారెక్టర్ అంటే ఎట్లా వస్తుంది? ఫ్రీక్వెన్సీ ఆఫ్ లెంత్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ -1, అంతే కదా? అవును. ఇప్పుడు లిస్ట్ లో 1 2 3 4 5 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. లెంత్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏమొస్తుంది? 6 వస్తుంది. ఓకే, అవును. ప్రింట్ చేస్తే ఏమొస్తుంది? ఫ్రీక్వెన్సీ ఆఫ్ లెంత్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ -1. లెంత్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వాల్యూ ఎంత? 6 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 1 2 3 4 5 6 6 -1 5 కదా. ఇండెక్స్ వైజ్ 0 1 2 3 4 5. ఫిఫ్త్ ఎలిమెంట్ కావాలంటే ఏం చేస్తున్నా? ఫ్రీక్వెన్సీ ఆఫ్ లెంత్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ -1, లాస్ట్ ఎలిమెంట్. ఓకే, సో ఈ పర్టికులర్ లాస్ట్ ఎలిమెంట్ స్టార్టింగ్ నుంచి ఈ క్యారెక్టర్ కాకుండా మిగతా చోట ఏమైనా ఉందా చెక్ చేసుకున్నాం. ఓకే ఓకే, టిల్ 0 to 5 వరకు. ఒకవేళ ఉంటే హైలీ రిపీటింగ్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, మోస్ట్ రిపీటెడ్ క్యారెక్టర్స్. రిపీటింగ్ క్యారెక్టర్స్ ఎన్ని టైమ్స్ వచ్చినాయి అనేది ఫస్ట్ అది రాస్తాం మనం. అది రాయాలంటే ఏంటిది? లెంత్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ -1. ఓకే, చెక్ చేసేటప్పుడు కూడా అంతే. ఫ్రీక్వెన్సీ ఓకే, ఇందాక మలయాళంలో ఉండే కదా. అవును. మలయాళంలో లేచి ఏదైనా చెప్పవా? 2 హైయెస్ట్ కూడా 2 ఉండేది. హైయెస్ట్ కూడా 2. కొత్తగా అది ఏమున్నాయి ఇందులో? 5 అనేది వచ్చింది. 5 అనేది ఏంటిది? ఇండెక్స్ 1. అంటే ఈ వచ్చింది. నెక్స్ట్ క్యారెక్టర్ 3 అంటే ఎల్ వచ్చింది. 1 2. ఓకే, లాస్ట్ కి ఒక ఎల్ కూడా పెడుతున్నా. ఓకే, ఉంటాయి కదా 1 2 3 4. ఓకే, 1 2 3 4 5 ఉన్నాయి. ఓకే, ఓ వచ్చింది. ఇంకొక ఓ కూడా పెడుతున్నాను క్యారెక్టర్. ఓకే ఓకే, ఓఈ అవి నేను ఇక్కడ ఎక్స్ట్రా ఇంకొకసారి ఓ పెట్టాను కదా. నెంబర్ ఆఫ్ ఓస్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 ఉన్నాయి. ఈస్ కూడా 1 2 3 4 5. సో 2 5s ఉన్నాయి కాబట్టి ఓఈ 5s ఎక్కువ ఉన్నాయి. లీస్ట్ 1 టైం వచ్చినవి ఏమేమి ఉన్నాయి? వి అండ్ డబ్ల్యూఏయు. ఓకే, క్లియరా? క్లియర్ అంతే. సో ఇప్పుడు ఒక స్ట్రింగ్ వచ్చింది, ఒకసారి చెక్ చేసుకుందాం. డన్ అయితే అయిపోద్ది. కొట్టుకుంది అదే స్ట్రింగ్. ఇది అదే స్ట్రింగ్ కొట్టుకుంది. వన్ టైం 8 టైమ్స్ వచ్చింది. ఓకే, ఒక వేరియబుల్ 20 కాదే ఏదో మిస్ అయిన కొంచెం. ఒక వేరియబుల్ లో ఇదా కరెక్ట్ వచ్చింది. డన్. ప్రోగ్రామ్ టెస్ట్ చేయడానికి అంతే, అదే టెస్ట్ చేసి
ఏం లేదు చిన్ని, కింద నుంచి బిల్డ్ చేసుకుంటూ రావాలంటే వెనక నుంచి. ఈరోజు మల్టీ డైరెక్షన్ బిల్డ్ చేసినాం మనం ఇవాళ ఇవాళ చాలా రేంజ్ లో ఒక రేంజ్ లో బిల్డ్ చేసాం. ఇవాళ ఒక రేంజ్ లో బిల్డ్ చేసాం కానీ ప్రోగ్రామ్ అంటారు. రేంజ్ లో ఏం లేదు, ఇంకా ముందుకెళ్ళి అనుకుంటాయి ప్రోగ్రామ్స్. అందుకే సనాన్న భయపడి వెళ్ళిపోయాడు. ఒకసారి ట్రై చేయాల్సింది, ట్రై చేస్తేనే వస్తుంది. ట్రై చేయాలి కానీ మినిమం 2-3 అవర్స్ అని పడుతుంది ఇది. ఏం పట్టదు, ఒకసారి చేస్తే అదే వస్తుంది. కానీ ఇప్పుడు ఇట్లా డైరెక్ట్ గా పోయి కోడ్ రాసినాం అనుకో, ఎండింగ్ ఇదే టార్గెట్ పెట్టుకొని అప్పుడు రాదు. సేమ్ ఇందాకలానే బిల్డ్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ స్ట్రింగ్ యాక్సెప్ట్ చేయాలి, దాన్ని లిస్ట్ గా మార్చుకోవాలి, లిస్ట్ లో నుంచి యూనిక్ తెచ్చుకోవాలి. ఆ టైప్ లో నువ్వు కోడ్ బిల్డ్ చేస్తేనే వస్తుంది ప్రోగ్రామ్. డైరెక్ట్ టార్గెట్ ఇది పెట్టుకొని బిల్డ్ చేసినావు అనుకో రాదు. ఓకే, ఇంకేమన్నా చెప్పు వెంకీ భాయ్. మరి నీ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇదే అనుకుంటారా నాకు తెలిసి. చూద్దాం. ఇంకా చిన్ని నువ్వే చెప్పాలి కంటే మాదేముంది. ఇంకా చెప్తున్నావా? వద్దు అమ్మో, ఈరోజు హీట్ ఎక్కింది కాంతి. ఈరోజు అది స్టెప్ బై స్టెప్ అన్ని చూసుకుని రావాలి కాంతి. అది ఇంత కంపారిజన్ చేసుకోవాలి నాకు ఈరోజు